సో ఇదే బ్యాడ్మింటన్ అకాడమీ నుంచి ఇంకొక స్పోర్ట్ పర్సన్ 6 మెడల్స్, ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్, 4 బ్రాంజ్ మెడల్స్ తన సొంతం చేసుకున్న అభిషేక్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు తనను అడిగి తెలుసుకుందాం. హాయ్ అభిషేక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 2 days క్రితం వచ్చావు. సో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ మీద అసలు సొంత ఈస్ట్ గోదావరి. అయితే నార్మల్గా స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో సరదాగా స్టార్ట్ చేసింది. స్కూలింగ్ స్టార్ట్ చిన్నప్పుడు ఇంటి దగ్గర ఉంది, అంటే ఈస్ట్ గోదావరి. సో టైం పాస్ కోసమని ఈవినింగ్ ఒక సెషన్ అలా స్టార్ట్ చేస్తే అలా కొంచెం ఒక 6 months తర్వాత బాగా ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడున్న కోచ్ ఇక్కడికి తీసుకొచ్చి 2019లో ఇక్కడికి వచ్చాను. సో అప్పటి నుంచి ఇక్కడ మొత్తం స్కూలింగ్ అంతా డిపిఎస్లో. ఇక్కడ ఇప్పుడు అంటే అక్కడ ఎంత వరకు చదువుకున్నాను? అక్కడ 6th వరకు చదివాను. 6th తర్వాత ఇక్కడికి వచ్చి సేమ్ మీ కోచ్ పేరు ఆయన ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? కోచ్ పేరు వికాస్ సార్. సో చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా, అన్ని విషయాల్లో చాలా సపోర్ట్ చేశాను. సో చిన్నప్పటి నుంచి ఒక్కడిని హాస్టల్లో రూమ్స్లో ఉన్నాను, కోచెస్తో ఉండేదాన్ని. సో బ్యాడ్మింటన్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పుడు స్పెసిఫిక్గా ఏం లేదు ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి అంటే ఏదో ఫ్యామిలీ నుంచి కూడా ఎవరో స్పోర్ట్స్ ప్లేయర్ అన్నట్టు ఏదో టైంపాస్గా స్టార్ట్ చేసాం, అదేదో సీరియస్గా తీసుకుంటాం. ఎలా స్టార్ట్ చేసావు నీ జర్నీ? ఒకసారి నీ ఎక్స్పీరియన్స్, దీని వెనకాల ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా? అంటే వద్దు ఎందుకు నీకు అన్నట్టు సపోర్ట్ చేయకుండా వెనక్కి అంటే అలా లేదు. అసలు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అంటే ఫ్యామిలీ నుంచి కూడా స్పోర్ట్స్ ప్లేస్ ఏం లేదు. ఏదో స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో సరదాగా ఒక ఏదో ఫన్ కోసం అని స్టార్ట్ చేసాము. అలా కొంచెం సీరియస్గా అయ్యి అక్కడున్న కోచ్ ఇక్కడికి హైదరాబాద్కి తీసుకొచ్చాను నన్ను. 2019లో ఇక్కడ రాగానే నేను వికాస్ సార్ దగ్గర జాయిన్ అయ్యాను. 2019 నుంచి నేను హాస్టల్లో అంటే కోచెస్ రూమ్లో ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఒక 2.5 kilometers కోచెస్ రూమ్లోనే రైస్ ఫుడ్ అంతా మేము ప్రిపేర్ చేసుకున్నాం. అక్కడే నేను ఇక్కడ ఒకరిని నువ్వు ఒక్కడే వచ్చి వాళ్ళు ఇప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఉందని అక్కడ గుర్తించి ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఒక మమ్మీ డాడీ ఈస్ట్ గోదావరి. ఎలా నీకు అంటే ఈ మనీ విషయంలో కానీ నీకు సపోర్ట్ ఎలా ఉండేది? సపోర్ట్ అంటే మనీ విషయంలో కొంచెం స్ట్రగుల్గానే ఉండేది. కొంచెం అంటే మరీ అంత అన్ని టోర్నమెంట్స్కి వెళ్ళే కాకుండా కొన్ని స్కిప్ చేసి కొన్ని మళ్ళీ వెళ్ళి ఆ కొన్ని దాంట్లోనే ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసి అలా ట్రై చేస్తూ ఇలా దానికి గోల్డ్ మెడల్స్. ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే ఇలా ఇక్కడ దీంట్లో ఉండే ట్రైనింగ్ కానీ ఇంట్లో ఉండే డిసిప్లిన్ కానీ అంతా బయట ఉండదు అని. ఎందుకంటే ఇక్కడ ఉండే సార్ అంటే ఎలా పెంచారంటే డిసిప్లిన్గా ఉండాలి చిన్నప్పటి నుంచి. ట్రైనింగ్ బయటికి వెళ్ళేది ఎక్కువ ఉండదు. సో ఎలా అంటే ఇంకా ఓన్లీ బ్యాడ్మింటన్ అంటే ఇంకా బయటికి వెళ్ళేది ఉండదు. సండేస్ కూడా సెషన్ ఉండదు. 1 డేకి ఎన్ని అవర్స్ బ్యాడ్మింటన్ స్పెండ్ చేశారు? 10 hours ఉంటుంది. 10 hours మార్నింగ్ 4:30 to 7:30. మళ్ళీ ఎవ్రీడే వస్తుందా? ఎవ్రీడే మెడిటేషన్తో పాటు. మళ్ళీ 9 to 1. ఈవినింగ్ 5 to 8. ఈ గ్యాప్లో కొంచెం బ్రేక్, లంచ్. సో కాలేజ్ ఇప్పుడు 10th అయిపోయింది. సో అలాగే ఎగ్జామ్స్కి కూడా సార్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మామూలుగా అయితే స్కూల్కి వెళ్ళి అన్ని అవసరం అవును ప్రిపేర్ అవ్వాలి. ఒక ఎగ్జామ్ దగ్గర పడుతుంది అనగానే 1-2 months ముందు నుంచే ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ అలా కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మల్కా సార్ కానీ ఎస్ఎస్సి సార్ కానీ అంత ప్రెషర్ ఏం పెట్టడం కాదు. మాకు అది చాలా ఫ్రీగా ఉండేది. ఏమైనా అవసరం ఉన్నా చెప్పండి అని. ఎగ్జామ్స్ ముందు కానీ మీరు ఎగ్జామ్స్ ముందు ఒక జస్ట్ ఏదో ప్రిపేర్ చేస్తాం అంతా చాలా లైట్.
ఏదో పాస్ మార్క్ తెచ్చుకోవడం కానీ అలా తెచ్చుకొని జస్ట్ అలా రాసేసి వస్తాం అంతే తప్ప దాని ఎగ్జామ్స్ మీద ఎక్కువ ప్రెషర్ ఎస్ఎస్వి సార్ ఎలా help చేశారు? చాలా హెల్ప్ చేశారు. అంటే మాకు జిమ్ ప్రొవైడ్ చేయడం కానీ అంటే ఎగ్జామ్స్లో కానీ సార్ అప్పుడప్పుడు వచ్చి మాతో ఆడతారు, బాగా హెల్ప్ చేస్తుంది కాంపిటెన్స్లో. 6 మెడల్స్ వచ్చాయి. ఫస్ట్ మెడల్ ఏంటిది? దాంట్లో నీకు వెరీ స్పెషల్ ఇది అన్నట్టుగా వచ్చిన మెడల్, నీకు అనిపించిన మెడల్? సో ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఇంటర్నేషనల్కి వెళ్ళింది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఫస్ట్ రౌండే అవుతాను. సో చాలా బాగా అంటే ఎందుకంటే అంత ఖర్చు పెట్టి వెళ్ళి నేను ఆడతాను అనే డౌట్లో ఇజ్రాయల్ సరిగ్గా ఆడతాను అనే డౌట్లో చాలా అంటే చాలా ప్రెషర్ కింద సరిగ్గా ఆడలేదు అసలు. ఇంకా ఓడిపోయాను. తర్వాత ఒక నెక్స్ట్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళలేదు, ఇది నేషనల్లోనే అంటే అది ఇండియా నేషనల్లోనే ఆడా. సో అక్కడ 3rd ప్లేస్ వచ్చింది, అదే నా ఫస్ట్ మెడల్. సో అదే ఫస్ట్ బ్రాంజ్ మెడల్ 3rd ప్లేస్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్కి వెళ్ళాను, ఇక్కడ బల్గేరియాకి వెళ్ళాను. తర్వాత అక్కడ నాకు 2nd ప్లేస్ వచ్చింది ఇంటర్నేషనల్. తర్వాత నెక్స్ట్ నవంబర్ లాస్ట్ ఇయర్ 2023 నవంబర్లో లిటరలీ 3 కంట్రీస్ వెళ్ళాలి మాకు. సో అప్పుడు నాకు చాలా వీసా చాలా ప్రాబ్లం ఉంది, లేదంటే లాస్ట్ మినిట్ దాకా వెళ్తాను వెళ్ళను కూడా తెలియదు. వీసా వాళ్ళు అప్రూవ్ చేయట్లేదు, అంటే వీసా రిజెక్ట్ అవుతుంది ఎన్నిసార్లు అప్రూవ్ చేస్తే. రీజన్ అంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు మొత్తానికి, రీజన్ ఏం చెప్పారు మొత్తం లాస్ట్ 2-3 టైమ్స్ లాస్ట్ మినిట్లో యాక్సెప్ట్ అయ్యింది. సో వెళ్ళి ఫస్ట్ టోర్నమెంట్ నేను గోల్డ్ కొట్టే, అదే నాకు స్పెషల్. వెళ్తాను వెళ్ళను అనే డౌట్లో కూడా వెళ్ళి ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టాను, చాలా స్పెషల్. సో అది ఫస్ట్ గోల్డ్ మెడల్. ఇప్పుడు 2 days బ్యాక్ కూడా అది కూడా చాలా ఇండియాలో ఇంటర్నేషనల్ కంటే ఇండియాలో కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో మెడల్ కొట్టడం కూడా కష్టం. సో నేను దాన్ని మళ్ళీ సెకండ్ ఇయర్లో ఇండియాలో ఫస్ట్ మెడల్. ఇది కూడా ఎందుకంటే ఇంకా 19 నేను ఫస్ట్ ఇయర్లోనే మెడల్ కొట్టాను అంటే నాకు చాలా స్పెషల్గా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సార్ ఫ్యామిలీ వచ్చారా? వస్తూ ఉంటారు అప్పుడు మంత్లీ వన్స్, ఒక 3-4 months రావాలి కదా. సో ఎంతమంది అన్నయ్య ఇద్దరు, అన్నయ్య బ్యాడ్మింటన్ కోచ్. అక్కడి నుంచి వచ్చింది అంటే చిన్నప్పుడు ఇద్దరు స్టార్ట్ చేసాం, తర్వాత అన్నయ్య ఆపేసి బ్యాడ్మింటన్ కోచ్గా చేస్తున్నారు. ఇంకొకటి అంటే నేనే మీరిద్దరా? ఓకే ఓకే, నేను ఇద్దరు అంటే మీ అన్నయ్యతో పాటు ఇంకొకరు ఉన్నారేమో. సో ఫ్యామిలీ వల్ల ఏదైనా డిసప్పాయింట్ అంటే వేరే వాళ్ళు ఎందుకు లేదు, ఎప్పుడు అలా రిలేటివ్స్ అలా ఎప్పుడు అలా అందరూ సపోర్ట్ చేయాలి. సో మీ ఎక్స్పీరియన్స్ని ఎలా షేర్ చేసుకుంటారు? బీపీఎస్ కానీ సార్ అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు మల్కా సార్ కానీ ఎస్ఎస్వి సార్ కానీ. అంటే అన్ని విషయాల్లో చాలా సపోర్ట్, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ మాకు ఎప్పుడైనా రికవరీకి స్కూల్ కానీ అంటే హాస్టల్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. హాస్టల్ కూడా ఉంది, స్కూల్లోనే హాస్టల్ ఉంది, దాంట్లోనే ఉంది. దానికి బాయ్స్ అంటే స్కూల్ హాస్టల్ కాకుండా స్పోర్ట్స్ హాస్టల్కి సపరేట్గా మాకు ఒక షెఫ్ని పెట్టి అంత డైట్ అంతా పెట్టి డైట్ మెయింటైన్. సో అదంతా కూడా సార్ దగ్గర నుంచి చూసుకుంటున్నారంటే అది హైలైట్ సార్. అంత సపోర్టివ్గా ఏ స్కూల్లో ఏ కాలేజ్లో ఉండదు. ఎవరన్నా ఉంటే ఆ గేమ్స్ ఏంటంటే స్కూల్ వరకే ఉండి తర్వాత బయటికి వెళ్ళిపోయాక ఏముంది వాళ్ళ ఇష్టం అన్నట్టుగానే ఉంటారు. కానీ ఈ స్కూల్లో నేను మెడల్స్ దాకా తీసుకెళ్ళి ఒక మంచి రేంజ్లో చూడాలి అన్నట్టుగా ఆలోచిస్తారు. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నావు. నేను అసలు ఈ మెడల్స్ తీసుకోవడానికి ఎలా సఫర్ అయ్యావు, ఎన్ని విధాలుగా సఫర్ అయ్యావు షేర్ చేసుకున్నావు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్.